హాయ్ గైస్, మనం మిగిలిపోయిన పాత చీరలు ఉంటాయి కదా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం బయట పడుకోవడానికి ఇవి బెస్ట్ యూజ్ అండి. ఓకేనా, పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ మనమైనా సరే బయట మంచాలు వేసుకొని ఇది ఒక బంత వేసుకొని పడుకుంటే చాలు, మెత్తగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 3, 4, 5 అలా వేసుకుంటే మాత్రం చాలా మెత్తగా ఉంటుంది బొంత. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కుట్టుకోవడానికి. ఒకవేళ మీకు ఎవరికన్నా బొంతలు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. కడప సైడ్ ఉన్న వాళ్ళైతేనా తొందరగా మనం రియాక్ట్ అవుతామన్నమాట. దూరం వాళ్ళకైతే మనం చేయలేము, ఎందుకంటే మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ పడతాయి కదా. ఓకేనా, చూడండి ఇలా అంతా మనం సెట్ చేసేసుకొని ఇలా మిషన్ మీద కుట్టేసుకొని మనం మొత్తం సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకదానికొకటి మొత్తం చుట్టూరా కుట్టేసుకొని మనం మొత్తం చేసుకుంటే మాత్రం ఇలా బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకి అదే మనం పరుపులందు వేసుకోవాలంటే పిల్లలు నైట్ టైం యూరిన్ అందు పోస్తుంటారు. బట్ ఇదైతే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుందండి, ఇదైతే చినిగిపోదు. మేమైతే ఇంకా ప్రతి సమ్మర్కి ఇలాగే వేసుకుంటాము. ఇంకా విలేజ్లో అయితే మాత్రం చాలామందికి తెలిసే ఉంటుంది ఇది బొంతలు అనేవి. ఇంకా సిటీస్లలో తెలియలేండి, ఇంకా విలేజ్లలో కంపల్సరీగా తెలుస్తుంది. ఇది అవుట్ బార్డర్ అండి. మొత్తం సైడ్స్ కట్ చేసుకొని అవుట్ బార్డర్ వేసేసుకొని మనం ఇలా సెట్ చేసుకొని మొత్తం కుట్టేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. చూడండి, మొత్తం ఇలా సెట్ చేసేసుకోవాలి మనము. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి. దీనికి సూది మాత్రం 21 ఇంచెస్ సూది పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా తయారైపోయింది మొత్తం అవుట్ బార్డరు ఇదంతా. ఓకేనా, చూడండి మొత్తం ఇలా సెట్ చేసుకొని మనము ఇంకా నైట్ టైం ఇంకేం అవసరం లేదు, చాలా మెత్తగా ఉంటుంది. ఇదైతేనే శారీస్ కాబట్టి ఒక 4, 5 శారీస్ వేసుకున్నాం అనుకోండి, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.